गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, సత్యాన్వేషకుల బృందం. Foundations of Esoteric Philosophy, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 103వ పాఠము 29/11/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. శాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా
ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులో వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఈయన నోట్స్ రాసుకుంది ఆమె అంగీకారం తెలియజేసింది ఎప్పుడు 1891 మే నెలలో. అంటే మే నెల కంటే ఏప్రిల్ నెల చివరిలో 1891 సంవత్సరం ఏప్రిల్ నెల చివరిలో ఆమె తన అంగీకారాన్ని సూచిస్తూ తల ఊపింది. ఆ తర్వాత 1932 గాని ఇది ఒక మ్యాగజైన్ లో ప్రచురించబడటానికి అంత సమయం తీసుకుందన్నమాట. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములు అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము A గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము B గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన
ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి చెప్పుతుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మనం సీక్రెట్ డాక్టర్లోని 7 ప్రధాన అంశాలు అది పూర్తి చేసుకుని సీక్రెట్ డాక్టర్ గ్రంథం 2 వాల్యూమ్స్ ఆ పక్కన పెట్టి ఐసిస్ అన్వేల్డ్ అంతకు ముందు రాసినటువంటి గ్రంథం ఐసిస్ అన్వేల్డ్ గ్రంథాన్ని తీసుకుని 2వ వాల్యూమ్ చివరి పేజీలు మనం చూస్తున్నాం. ఇప్పుడు 2వ వాల్యూమ్ చివరిలో 10 సంక్షిప్త అంశాలు ఇచ్చారు. అంటే ఐసిస్ అన్వేల్డ్ యొక్క 2 వాల్యూమ్స్ లో ఇవ్వబడ్డ విషయం మొత్తం యొక్క సారం దాంట్లో ఇవ్వబడింది. అంతవరకు ఆమెకు అందింపబడినటువంటి ఉపదేశాలు కానీ బోధనలు కానీ వాటి యొక్క సారం అంతా కూడా ఆ 10 అంశాల్లో ఇమిడ్చిందనమాట. వాటిలో మనం 3 అంశాలు తెలుసుకున్నాం. నిన్న మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. 9 అంగుళాల సరళ రేఖ ఏబి అనే 9 అంగుళాల సరళ రేఖ. ఇవేంటంటే పైథాగరస్ కానీ ముఖ్యంగా పైథాగరస్ రేఖాగణిత శాస్త్రం ఆధారంగా ఎన్నో సృష్టి రహస్యాల్ని ఆయన వివరించడం జరిగింది. ప్రముఖంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ ద్వారా ప్రకృతి, పురుషుడు, సృష్టి వారి ఇద్దరి యొక్క కలయికతో సృష్టి ఏర్పడిన విధం. నిలువు గీత పురుషుడు, అడ్డగీత ప్రకృతి, ఈ రెండింటిని కలుపుతున్నటువంటి కరణము అది సృష్టి. అదే మనకి ఈజిప్షియన్ పరిభాషలో ఈజిప్షియన్ పురాణ కథల్లో అసైరస్, మనకి ఐసిస్ అంటే అడ్డగీత ప్రకృతి, ఒసైరస్ అంటే పురుషుడు నిలువు గీత. వీళ్ళిద్దరి యొక్క సంయోగ ఫలితముగా సృష్టి హోరస్ కుమారుడుగా, వాళ్ళ ఇద్దరి యొక్క కుమారుడుగా హోరస్ ని మనం సంకేతంగా చెప్పారు. ఆ పురాణ కథల్లో వర్ణించారు అనమాట. ఆ పురాణ కథల ఆధారంగానే ఈయన ఈ ట్రయాంగిల్ ని రేఖాగణిత శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ ట్రయాంగిల్ ని తీసుకుని ఆ విధంగా ఆయన దాన్ని వివరించడం జరిగింది. అట్లాగే మనం ఇప్పుడు ఒక సరళ రేఖ తీసుకుని దాన్ని నిన్న చక్కగా వివరించుకున్నాం. ఇంకా ఒక్క విషయం దానికి సంబంధించి చెప్పుకొని మనం నెక్స్ట్ పాయింట్ లోకి వెళదాం. ఇది చాలా ముఖ్యమైనది. ఇది దీన్ని కనుక మనం అవగాహన చేసుకుంటే మరుక్షణం మనము ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం దాన్ని ఏమంటున్నాము, మానవుడు ముమ్మూర్తులుగా ఉంటున్నాడు. అంటే ఆ సరళ రేఖ పరమాత్మకి సంకేతము. అంటే సరళ రేఖ మొత్తం ఏ నుంచి బి దాకా ఎంత పొడవునా ఆ సరళ రేఖ ఉన్నదో ఆ రేఖ అంతా పరమాత్మను సూచిస్తున్నది. అయితే పరమాత్మ మరి ఆది అంతాలు ఉన్నవాడా? అంటే ఏ బితో ఆగిపోయేవాడా? ఏతో మొదలయ్యి బితో ఆగిపోయేవాడా? కాదు కదా. మరి ఆది అంతములు లేనివాడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోవటానికి మనం ఆది అంతాలు కలవాళ్ళం మనం. కాబట్టి మనం ఏది చెప్పుకుంటున్నా కానీ దానికి అనుగుణంగా చెప్పుకుంటే కానీ మనం అర్థం చేసుకోలేము. అందుకని మనం ఏబి అనే ఆది అంతాలు ఉన్నటువంటి ప్రారంభ బిందువు, ముగింపు బిందువు మనం సూచిస్తే గానీ మనకు అలా అర్థం కాదు. లేకపోతే అలా ఒక గీత గీసేసి ఇది పరమాత్మ అంటే దాన్ని అందుకోలేము మనం. అందుకని మనకు అనుకూలంగా దాన్ని మలుచుకోలేము. ఆయన ఆదంతాలు లేనివాడు.
ఈ సృష్టికి సంబంధం లేనివాడు. విచిత్రంగా ఆయన అధ్యక్షతన జరుగుతుంది కానీ ఆయనేమి దీంట్లో ఏలు పెట్టలేదు. ఇది ఇక్కడ అట్లాగా అటువంటి సూచించాలంటే మనం ఏబి అనే పరిమితమైనటువంటి ఆది అంతంలో ఉన్నటువంటి ఒక రేఖ ద్వారా మనం సూచిస్తున్నాం దాన్ని. ఆది అంతాలు లేని వాడిని తీసుకొచ్చి ఆది అంతంలో ఉన్నటువంటి ఏబి అనే ఒక సరళ రేఖతో మనం సూచిస్తున్నాం. అంటే మనం తెలుసుకోవడం కోసం. ఇప్పుడు ఇది ఈ రేఖ అంతా ఎవరున్నారు? పరమాత్మే ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రకృతి కూడా 3 రూపాలతో ప్రకటితం అవుతుంది అంటున్నారు. మొదటిది ఇంద్రియాలతో తెలుసుకోబడే స్థూల ప్రకృతి, రెండవది ఇంద్రియాలకు అతీతమైన సూక్ష్మ ప్రకృతి. స్థూల ప్రకృతి, సూక్ష్మ ప్రకృతి అంటే 3 రూపాలతో ప్రకటితం అవుతుంది. అంటే 3 భాగాలు చేసుకుందాం మనం. ఈ 3 భాగాలతో ప్రకృతి 3 రూపాలతో ప్రకటితమవుతుంది అని అంటున్నాడు కదా. ఎక్కడ ప్రకటితమవుతుంది? ఆయనలోనే కదా. మనం ఏది జరగాలన్నా, ఏది చేయాలన్నా ఆ సరళ రేఖ ఆధారం మనకి. ఆ సరళ రేఖను పట్టుకునే మనం ఏదైనా చేయాలి. ఇంకో దాన్ని పట్టుకొని చేయటానికి లేదు కదా. దాన్ని అలా వదిలేసేసి ఆ సరళ రేఖని మనం ఇంకో చోటకు వెళితే అట్లా కాదు కదా. ఇప్పుడు ఏది చేయాలన్నా మనం ఆ సరళ రేఖలోనే, ఆ సరళ రేఖను ఆధారంగా చేసుకునే. కాబట్టి పరమాత్మని ఆధారంగా చేసుకునే ఎటువంటి విభాగాలైనా, ఎటువంటి విషయాలైనా కానీ, సృష్టి వ్యక్తమైన సృష్టి అయినా, సృష్టి అవ్యక్తంలోకి వెళ్ళినా, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వచ్చినా ఎక్కడ జరుగుతుంది ఇది? ఆ సరళ రేఖలోనే, అంటే ఆ పరమాత్మ యందే. ఇది మనకి గుర్తుపెట్టుకోవటం. దానికోసం ఇప్పుడు ఈ ఉదాహరణ మనం తీసుకుంది. ఏది జరిగినా ఎక్కడ జరుగుతుంది? ఆ సరళ రేఖలోనే. ఆ సరళ రేఖ దేనికి ప్రతీకగా పెట్టాము? ఇక్కడ పరమాత్మకి ప్రతీకగా పెట్టాము. కాబట్టి ఎవరి యందు జరుగుతున్నది? పరమాత్మ యందు జరుగుతూ ఉన్నది. ఓకే, క్లియర్ అయింది అక్కడ. ఇప్పుడు మనం ఈ సృష్టి మన కంటెదుట మన పంచేంద్రియాలకు అందుతున్నటువంటిది ఒకటి. ఇదంతా మన చుట్టూ ఉన్నది. ఈ మొత్తాన్ని కలిపి స్థూల జగత్తు అన్నాం, లేకపోతే స్థూల ప్రకృతి అంటాం. స్థూలము ఎందుకంటే మన పంచేంద్రియాలకు అందుతుంది కాబట్టి. మనకి అందంది కూడా వేరే ఉన్నది. కొంతమందికి అందుతూ ఉన్నది, సామాన్యంగా ఎక్కువ మందికి అందకుండా ఉన్నది. అది వేరే ఉన్నది. కాబట్టి అయితే అందరికీ అందేది మాత్రం స్థూలం. స్థూలము ప్రతి వాడికి తెలుస్తూ ఉంటుంది, ప్రతి జీవికి తెలుస్తూ ఉంటుంది. దానికి విద్యలో ఏమీ అక్కర్లేదు, నేర్చుకోవాల్సిన పనులు ఏమి లేవు. స్థూలంగా మనకి తెలియాలి అంటే, స్థూల ప్రకృతి మనకి తెలియాలి అంటే మనం పుట్టిన దగ్గర నుంచి అది తెలుస్తూనే ఉంటుంది మనకి. దానికి చదువులు, దానికి జ్ఞానము బోధ చేయటాలు, ఇది స్థూల ప్రకృతి అండి, స్థూల ప్రకృతి గురించి వివరించడాలు అవేమీ అక్కర్లేదు. మనకు తెలుస్తూనే ఉంది, పంచేంద్రియాలకు అందుతూనే ఉంది. అది శబ్దము అవగానే చెవికి వినపడుతుంది, శబ్దము వినపడింది. ఒక దృశ్యము కంటికి కనపడింది. ఎవరు చెప్పారు అది? మనకేమన్నా బోధించామా? ఈ కళ్ళుకి ట్రైనింగ్ ఇచ్చామా? చెవికి ట్రైనింగ్ ఇచ్చామా? లేదు. మనం సహజంగానే అవన్నీ ఆ శక్తులతో మనం, ఆ పంచేంద్రియాలకు సంబంధించినటువంటి సాధారణ శక్తులతో మనం ఈ సృష్టిలోకి అడుగు పెట్టాం. కాబట్టి స్థూల సృష్టి అంతా మనకి తెలిసిన విషయం. కాబట్టి అది ఒక విభాగం. మనకి తెలిసిన దాన్ని ఒక విభాగంగా చేసుకుందాం. తెలియనిది ఏదైతే ఉందో దీనికి ఆధారంగా సూక్ష్మ ప్రకృతి అన్నాం దాన్ని. ఎందుకంటే కొంతమంది దాన్ని దర్శించగలిగారు, దాన్ని అనుభూతి చెందగలిగారు కొంతమంది. కాబట్టి అది ఉన్నది. మనకి తెలియకపోవచ్చు, మన పంచేంద్రియాలకు అందకపోవచ్చు. అంత మాత్రం చేత దాన్ని లేదంటానికి కాదు. దాన్ని గమనించడం, దాన్ని దర్శించడానికి, దాన్ని అనుభూతి చెందడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని లేదని ఇక్కడ కూర్చుంటే అది అలాగే అయిపోతుంది. అంటే సూక్ష్మ ప్రకృతి 2 వచ్చినాయి. మరి ఈ రెండిటికి ఆధారమైంది మూడోది ఒకటి ఉన్నది, మూల ప్రకృతి, స్పిరిట్, ఆ పరమాత్మ తత్వం. ఇట్లా ఒకటి ఉన్నది. అది అంటే మూడో విభాగము. అది అంటే మూడోది మనం విభజించలేదు.
3 భాగాలు చేయండి ఆ రేఖని అన్నారు. 3 భాగాలు ఆ రేఖని చేస్తే మనం ఏం చేసాము? 9 అంగుళాలు కాబట్టి 3 సమాన భాగాలు అంటే 3 అంగుళాల చొప్పున మనం గుర్తులు పెట్టుకుంటూ వచ్చాము. మొదటి గుర్తు పెట్టాం. ఏ దగ్గర నుంచి 3 అంగుళాలు తీసుకొని ఒక చుక్క పెట్టాం. అది మొదటి విభాగము స్థూల ప్రకృతి. ఓకే. అక్కడి నుంచి ఇంకొక 3 అంగుళాలు తీసుకొని ఇంకొక చుక్క పెట్టాం మనం. అక్కడికది 6 అంగుళాలయింది. ఇది సూక్ష్మ ప్రకృతి. స్థూల ప్రకృతి, సూక్ష్మ ప్రకృతి 2 విభాగాలు మనకి అందుబాటులోకి వచ్చినాయి. ఇక మూడోది చేయాలిగా మనం. 3 భాగాలు కదా చేయమంది. మూడో భాగం చేయటానికి ఏముంది అక్కడ? అక్కడ ఉందక్కడ. మనం చేసేదేం లేదు. రెండోది ఏదైతే ఉందో 6 అంగుళాల నుంచి 9 అంగుళాల మధ్యలో ఉన్నది ఆల్రెడీ ఉందక్కడ. ఇక మళ్ళీ మనం ప్రత్యేకంగా 3 అంగుళాలు గుర్తుపెట్టి చేసేదేం లేదు. ఈ మొదటి 2 అంగుళాలు గుర్తుపెట్టి మనం చేసినట్టుగా ఈ రెండో విభాగం నుంచి ఆరో అంగుళం నుంచి 9దో అంగుళం దాకా మూడో విభాగానికి మనం ఏమన్నా చేశామా? యథాతథంగా అది ఉన్నది. అంతకు ముందు నుంచి ఉన్నదది. మళ్ళీ ఈ మొత్తానికి మళ్ళీ ఏది ఆధారమైంది? స్థూల ప్రకృతికి, సూక్ష్మ ప్రకృతికి, మనం ఆ మూడో విభాగం అనుకుంటున్నటువంటి మూల ప్రకృతికి, ఈ మూడిటికి కలిపి పరమాత్మ తత్వం ఒక్కటే సరళ రేఖ. అదే కదా ఆధారమైంది. అది ఎల్లప్పుడూ ఉన్నదది. ఈ ప్రకృతులు లేనప్పుడు, స్థూల, సూక్ష్మ ప్రకృతులు లేనప్పుడు అది అది అవ్యక్తంలోకి వెళ్ళిపోయి లేనప్పుడు అది ఉన్నది ఆ సరళ రేఖ. మరలా వ్యక్తమైనప్పుడు దాన్ని 3 భాగాలు చేసినప్పుడు ఆ సరళ రేఖ ఉన్నది. ఆ పరమాత్మ ఉన్నది. ఆ పరమాత్మ తత్వం ఉన్నది. ఇది ఇట్లా గ్రహిస్తే చాలు. ఈ 2 విషయాలు మనం ఈ ఒక్క సరళ రేఖని మీరు జాగ్రత్తగా బాగా దాన్ని చూస్తూ ఆ సరళ రేఖని పరమాత్మగా గమనిస్తూ అలాగా మనం విశ్లేషణ చేసుకుంటే మనకేం తేలుతుంది? ఉన్నది వాడే. ఉన్నదా పరమాత్మే. అంటే ఇది ఏదైతే జరుగుతూ ఉన్నదో వీటన్నిటికీ ముందర ఉన్నది. ఈ జరగటానికి కావలసిన విషయాలు, ధర్మాలు, ఆ ధర్మాల నుంచి సూత్రాలు, మన సిద్ధాంతాలు గాని, సూత్రాలు గాని, మరలా అవ్యక్తంలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ ఏది జరిగినా గాని తన యందే జరుగుతూ ఉన్నది. ఆయన యొక్క అధ్యక్షతన ప్రకృతి సూయతే స చరాచరం. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన విషయం అది. ప్రకృతి సూయతే స చరాచరం మయాధ్యక్షేణం. ఈయన చేయట్లా మళ్ళీ మన రాష్ట్రపతి. అందుకే మన రాష్ట్రపతి పదవిని దీనికి సంకేతంగా పెట్టారు. అది అట్లాగే ఆ మూడిటిని కూడా తీసుకుని మరలా ఆ 3 భాగాలు అంటే సృష్టి మొత్తానికి మనం ఇట్లాగా చూస్తే ప్రకృతి 3 రూపాలతో ప్రకటితమవుతుంది. మొదటిది ఇంద్రియాలతో తెలుసుకోబడే స్థూల ప్రకృతి. రెండవది ఇంద్రియాలకు అతీతమైన సూక్ష్మ ప్రకృతి. అంటే అతీంద్రియ శక్తులు కొంత మేరకి మనలో వికాసం చెందితే అవి ఆటోమేటిక్ గా సూక్ష్మ ప్రకృతి కూడా మనకి స్థూల ప్రకృతిని ఎంత చక్కగా అనుభూతి చెందగలిగాము స్థూల ప్రకృతిని, అదే విధంగా సూక్ష్మ ప్రకృతిని కూడా మనం అనుభూతి చెందగలుగుతాం, దర్శించగలుగుతాం. అట్లా కొంతమంది దర్శించిన మహాత్ములు వీళ్ళందరూ ఉన్నారు. ఇది సుసూక్ష్మమైనది, అంతర్గతమైనది, అత్యంత శక్తివంతమైనది. ఇది స్థూల ప్రకృతికి శక్తిని ప్రసాదిస్తుంది. సూక్ష్మ ప్రకృతే యథాతథంగా స్థూలంగా వ్యక్తమవుతుంది. మళ్ళీ ఇదొకటి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా భాగాలు అవుతున్నాయి కదా. స్థూల ప్రకృతి చిట్ట చివరిది వచ్చేసింది మనకి. ఈ స్థూల ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? సూక్ష్మ ప్రకృతే స్థూల ప్రకృతిగా రూపుగట్టుకుంది. ఇది ఒకటి మళ్ళీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వేరేదేమీ ఇక్కడికి రాలేదు. అంతకు ముందున్నదే ఇప్పుడు ప్రస్తుతము మనకి ఎదురుగా ఉన్నదా అనే యొక్క రూపు కట్టుకున్నది. మనకి ఎదురుగా ఏదైతే ఉన్నదో దీనికి ముందు ఒకటి ఉన్నది, అది ఈ రూపంలో చివరగా ఈ రూపు కట్టుకుని ఉన్నది.
కాబట్టి స్థూల ప్రకృతి ఎవరు రూపుకట్టుకుంది? సూక్ష్మ ప్రకృతే స్థూల ప్రకృతిగా రూపాంతరం చెందింది. ఈ రెండు ప్రకృతులకు అతీతమైనది మూడవదైన మూల ప్రకృతి, స్పిరిట్. అంటే ఈ మూల ప్రకృతే సూక్ష్మ ప్రకృతిగా రూపుకట్టుకుంది. ఆ సూక్ష్మ ప్రకృతే స్థూల ప్రకృతిగా రూపుకట్టుకుంది. చివరికి ఎవరయ్యా రూపుకట్టుకుంది అంటే ఆ మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతికి ఆధారం ఈ పరమాత్మ తత్వం. ఆయన నుంచి వచ్చిన ఈ మూల ప్రకృతి అంటే ఆయన యొక్క సంకల్పం. తాను పెక్కులు కావాలను అన్న సంకల్పము ఆ మూల ప్రకృతిగా, అమ్మవారుగా, అమ్మలుగా అన్న అమ్మ, ముగ్గురు పుటములమ్మ అని చెప్పి మనం అనుకుంటాం కదా, పెద్దమ్మ అని ఆమె ఆయన యొక్క సంకల్పం అది. ఇది నిత్యము, శాశ్వతము, అచలము, స్థిరము అయింది. ఇది సృష్టిలోని అన్ని శక్తులకు మూలాధారము. దీనికి మార్పు కానీ వినాశము కానీ లేదు. సో ఇక్కడికి మనకి క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇదే పద్ధతిలో మానవుడు కూడా, అంటే మనకి యూనివర్స్ ఎలాగుందో మానవుడు మ్యాన్ కూడా అలాగే ఉంది. ఒకదానికి ఒకటి ప్రతీకగా. యూనివర్స్, సమస్త విశ్వము ఏ పద్ధతిలో ఉందో అదే పద్ధతిలో అది బృహత్తర రూపం అనుకుంటే దానికి వామన రూపం, ఒక నమూనా లాగా వామన రూపంగా మానవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. అంటే మానవుడిలో ఏదైతే ఉన్నదో అదే ఈ సమస్త విశ్వంలోనూ ఉన్నది బృహత్తర రూపంలో. అంటే ఎన్లార్జ్ అయ్యి కొత్తగా చేరేది ఏముండదు, పరిమాణంలో పెరుగుతుంది పరిమాణం పెరగటంలో తప్పితే వసుధ దాంట్లో ఉన్నటువంటి విభాగాలు కానీ విషయాలు కానీ అంతా దీంట్లో ఏది ఉందో దాంట్లోనూ అలాగే ఉంటుంది. మనం జెరాక్స్ తీపిస్తాము ఫోటోస్టాట్, మనకి ఓ చిన్నది ఏదో ఉంది, ఒకటి ఒక 5 లైన్లో ఉన్నది, చాలా చిన్నది, ఒక అంగుళము 2 అంగుళాల మేర ఉంటుంది. అది ఆ 2 అంగుళాల మేర ఉన్నది మనం ఏం చేస్తాము, A4 సైజుకి ఎన్లార్జ్ చేసేవ్వండి అంటాం. అప్పుడు కొత్త అక్షరాలు ఏమైనా వచ్చినాయి దాంట్లోకి? ఈ 2 అంగుళాల మేర ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలే ఈ A4 సైజు మొత్తానికి పెద్ద సైజులో వచ్చినాయి. అంతకంటే మార్పు ఏం లేదు. మార్పు ఉన్నదల్లా ఒక్కటే మార్పు, పరిమాణంలో తేడా. దాంట్లో ఏది ఉందో అంతకుముందు మనం దేని ఆధారంగా ఈ పెద్ద విశ్వంగా పెద్ద ఎన్లార్జ్ చేసిన ఫోటోస్టాట్ ఉన్నదో ఆ ఫోటోస్టాట్ లో ఉన్న విషయమే ఇక్కడ ఉన్నది వామన రూపంలో. చిన్నదిగా ఉన్నది ఇక్కడ. ఇది చిన్నది సరిగ్గా కనపట్లేదు మనకి. ఇప్పుడు అందరికీ కంటి వ్యాధులు వచ్చినాయి కాబట్టి పెద్ద సైజులు అయితే కానీ మనం చూడలేని పరిస్థితి ఏర్పడింది. అందుకని ఇది ఎన్లార్జ్ చేసి ఇవ్వండి, చదువుకోవటానికి అందరికీ ఏదో ఒక స్తోత్రమో ఒక మంత్రమో ఉంది అక్కడ, అది అందరూ చదువుకోవటానికి వీలుగా సన్నటి అక్షరాలతో చిన్నదిగా ఉంది. అది ఎవరికి సరిగా చదువుకోలేకపోతున్నారు, దాన్ని సరిగా చూసుకోలేక. అంటే ఆ చూపులో ఆ దృష్టి యొక్క ఇది తగ్గటం వల్ల, ఆ దృష్టి శక్తి తగ్గటం వల్ల, చూపు యొక్క శక్తి, వినికిడి శక్తి తగ్గటం, చూపు శక్తి తగ్గటం అలా జరుగుతున్నాయి కదా మనకి. కాబట్టి ఎన్లార్జ్ చేయమన్నాం. ఎన్లార్జ్ చేస్తే పెద్దది వచ్చింది. పెద్దది వస్తే దాంట్లో ఏమన్నా తేడా ఉందా? ఈ చిన్నదానికి దానికి లేదు. అట్లాగే మనము, మన చుట్టూ ఉన్న విశ్వము, మనలో ఏముందో ఈ విశ్వం మొత్తం అవే ఉన్నాయి. విశ్వంలో ఏముందో మన చుట్టూ ఉన్న విశ్వంలో అవే ఉన్నాయి మనలో. పరిమాణంలో తేడా అంతే. బృహత్తర రూపము, వామన రూపం అలా ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు మానవుడి గురించి చెప్తున్నారు. ఇప్పుడేమో ఈ మొత్తం విశ్వం గురించి 3 విభాగాలు చేసి చెప్పారు ఇక్కడ. రెండోది, మూడో విషయం వచ్చేటప్పటికల్లా, మూడో అంశము మానవుడి గురించి చెప్తున్నారు. మానవుడు కూడా ముమ్మూర్తులుగా ఉంటున్నాడు, 3 మూర్తులుగా. మొదటిది స్థూల శరీరం. అంటే మళ్ళీ మనం ఏం చేయాలి, ఈ సరళ రేఖని, 9 అంగుళాల సరళ రేఖ AB ఏదైతే ఉందో ఆ పరమాత్మని సంకేతం చేస్తూ ఉన్న సరళ రేఖ, దాన్ని పరమాత్మ దాన్ని మానవుడికి సంకేతంగా మనం దాన్ని చేసాం. ఇప్పుడు 3 భాగాలు చేసాము దాన్ని. ముమ్మూర్తులు అంటున్నాడు కదా, 3 భాగాలు. మొదటిది స్థూల శరీరము, రెండవది లింగ శరీరము, కామలోకములకు సంబంధించింది. ఇది స్థూల శరీరానికి శక్తిని ప్రసాదిస్తుంది.
ఏదైనా కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, చిట్ట చివర ఏదైతే ఉందో దీనికి అంతకు ముందున్న దాని నుంచి శక్తి ప్రసారం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది నడవటానికి కావాల్సింది అంటే రూపము, జీవము. ఈ రూపం నడవటం కోసం, ఈ స్థూల ప్రకృతి నడవటం కోసం తనంతరకు తను నడవలేదు కాబట్టి ఇది రూపం ఎప్పుడు తనంతరకు తను కదిలేది కాదు. దాన్ని కదిలించడానికి ఇంకోటి కావాలి, శక్తి, ఆ చైతన్యము, ఆ జీవము కావాలి. కాబట్టి ఆ జీవము దానికి ముందున్నది అది రెండో లింగ శరీరము అని చెప్తున్నారు ఒక విభాగంగా. అంటే కామలోకానికి సంబంధించింది అని. ఇది స్థూల శరీరానికి శక్తిని ప్రసాదిస్తుంది అన్నారు. కాబట్టి మొదటి భాగం, మొదటి 3 అంగుళాలది ఏది, స్థూల శరీరము. ఆ రెండవ విభాగము లింగ శరీరం. ఈ రెండో విభాగం నుంచే దీనికి శక్తి వస్తూ ఉంది. ఇక్కడికి క్లియర్ గా ఉంది కదా. పై రెండింటిని మూలాధారం. మరి దీనికి ఆధారం స్థూల ప్రకృతికి ఆధారము, స్థూల శరీరానికి, మానవుడి యొక్క స్థూల శరీరం, మన దేహానికి ఇది స్థూల శరీరం, దేహము. ఇది దేహము తనంతరకు తను నడవు. మరి నడవని ఇది చూశాం కదా మనం, మన కళ్ళ ముందే. ఇప్పుడు దాకా తిరిగాడు, ఇంకా కదలకుండా అలా ఉండిపోయాడు. ఆ దేహం కదలటం లేదు. ఏమైంది అంటే ఇప్పుడు దాకా ఏదైతే కదుపుతూ ఉన్నదో అది దాని నుంచి నిష్క్రమించింది, దాని నుంచి విత్డ్రా అయింది. ఇక చాలే, ఉన్న నాళ్ళు ఉన్నాము, ఇంకా చాలు, నమస్కారం, గుడ్ బై అనేసి వెళ్ళిపోయింది అది. దాంతో ఇదేమైంది, రూపం కాస్త అట్లాగా బెల్లం కొట్టిన రాయలా అన్నట్టుగా అయిపోయింది. కదలా మేలకుండా అలాగే ఉండిపోయింది, నిశ్చలంగా ఉండిపోయింది. అందుకే రూపము అన్నప్పుడు దాన్ని నడిపేది ఒకటి చైతన్యము, ఆ జీవము ఉంటుంది అని చెప్పడానికి అది ఉదాహరణ. కాబట్టి స్థూల శరీరానికి శక్తిని అది ప్రసాదించింది. సరే, ఇప్పుడు ఆ శక్తిని ప్రసాదించిన లింగ శరీరం ఉన్నదే అది ఇప్పుడు దీని నుంచి వెళ్ళిపోయింది. ఆ లింగ శరీరానికి మరి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పై రెండిటికి మూలాధారము, శక్తి ప్రసారకము గావించేది ఆత్మ. అంటే మూడో విభాగం ఉంది కదా, మూడో విభాగం మనం చేయలా, అది ఆల్రెడీ చేయబడి ఉంది. అది 3 భాగాలు చేయండి అంటే 2 భాగాలే, ఒకటి తగ్గించేది, ఒకటి ఆల్రెడీ ఉంటుంది. 48 భాగాలు చేయండి అంటే 47 మనం చేసేది. మీరు ఎన్ని భాగాలు చేయండి అని అన్నా గానీ ఒకటి తక్కువగా చేస్తాం మనం. ఇది బాగా గమనించండి. అంటే ఒకటేంటనమాట, ఆల్రెడీ అక్కడ ఉన్నది, దాంట్లోనే ఇది జరుగుతుంది అనే ఉదాహరణగా చెప్పడం కోసం ఇది చక్కగా పనికొస్తుంది మనకి. 48 భాగాలు చేయండి అంటే 48 భాగాలు చేయాలి కదా మనం. 48 చేయాల, 47 గుర్తుపెట్టేటప్పుడు కల్లా 47వ భాగం గుర్తుపెట్టాం. 1 నుంచి మొదలుపెట్టి సమాన భాగాలుగా గుర్తులు పెడుతూ వచ్చాం. 47వది పెట్టాం. మరి 48 పెట్టలేదే, ఆల్రెడీ ఉంది అక్కడ. 3వది పెట్టలేదే, 3 భాగాలు చేయమన్నాం, 2 పెట్టాము, 2 చుక్కలు 2 గుర్తు పెట్టాం, 2 భాగాలు గుర్తు పెట్టాం. 3వ భాగం గుర్తు పెట్టావా? గుర్తుపెట్టలా, అక్కడ ఉంది అది. అది అక్కడ అదొకటి. తర్వాత ఈ మొత్తం ఎక్కడ జరుగుతూ ఉన్నది, అదే సరళ రేఖలో జరుగుతూ ఉన్నది. ఎన్ని భాగాలు చేసుకున్నా గానీ అదే సరళ రేఖ, ఆ సరళ రేఖ ఎందే జరుగుతూ ఉన్నది విభాగాలన్నీ. అదొకటి గుర్తుపెట్టుకోవటం. ఇంకా మనకి ఏం కావాలి, ఇంకా దాని అందే ఉన్నాము. ఇప్పుడు ఆ చివరిది ఏదైతే ఉందో ఆ 3వ భాగము, దాని నుంచి దీనికి కావలసినటువంటి రెండో దానికి కావలసిన శక్తి ప్రసారం అవుతుంటే ఈ రెండోది మొదటి దానికి అంటే స్థూలానికి సంబంధించిన దానికి అందజేస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఏంటనమాట, మనం ఎక్కడ ఆగి ఉన్నాము, 3 భాగాలుగా ఉంది ఇది. పరమాత్మలోనే ఉన్నాం. మనం ఎక్కడున్నాం చెప్పండి? సరళ రేఖలోనే ఉన్నామా? ఇంకా బయట ఎక్కడన్నా ఉన్నామా? సరళ రేఖ అంటే ఏంటి? పరమాత్మ కదా. మరి ఎక్కడున్నాం మనం? పరమాత్మలోనే ఉన్నాం. కాకపోతే ఏ విభాగంలో ఉన్నాం? మొదటి విభాగంలో ఉన్నాం, స్థూల ప్రకృతిలో ఉన్నాం. పంచేంద్రియాలకు ఏదైతే అందుతూ ఉన్నదో, మనకి ఏదైతే తెలుస్తూ ఉన్నదో, మనకి ఏదైతే వినబడుతూ ఉన్నదో, మనకి ఏదైతే కంటికి కనబడుతూ ఉన్నదో అక్కడ ఆగాం మనం.
మరి ఇదంతా ఎలాగా వస్తా ఉంది? దీనికి ఈ స్థూలానికి సంబంధించి, రూపానికి సంబంధించి రూప జగత్తులో ఆగాం మనం. ఈ రూప జగత్తుకి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కదలించే శక్తి, కదలికలు ఇవన్నీ. అంటే దాని రెండో విభాగం దగ్గరికి మనం నెమ్మదిగా చేరుతున్నాం ఇటువంటి విషయాలు తెలుసుకోవటం ద్వారా. రెండో విభాగం ఒకటి ఉన్నది. ఈ రెండు విభాగాలు అందిన తర్వాత మనం విభాజించకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, అప్రయత్నంగా ఆ విభాగం అక్కడ ఉన్నదో అంతకు ముందే, అది మొత్తానికి ఆధారం అన్నది ఇంకా అర్థమవుతూ ఉన్నది మనకు. ఆ మూడో విభాగమే మిగతా రెండు విభాగాలకి మొత్తం కావాల్సిందంతా అందజేస్తూ ఉన్నది. అంటే ఇది వేరుగా ఉన్నాయా? కాదు. ఆ రెండోదిగా రూపాంతరం చెందింది. రెండోదే మొదటిదిగా రూపాంతరం చెందింది. ఎందుకంటే ఇదంతా జరిగేది ఒక దాంట్లో కాబట్టి. ఒక దాంట్లోనే ఇదంతా జరుగుతుంది కాబట్టి ఒకటి ముక్కలవటం ఉండదు. రూపాంతరం చెందటం, స్థితి భేదం ఉంటుంది కానీ ముక్కలవటం ఉండదు. స్థితి మారుతూ ఉంటుంది. స్థూలముగా మనకి ముందు తెలిసింది. చిట్ట చివరిగా స్థూలానికి వచ్చింది. అది ఎక్కడి నుంచి? సూక్ష్మం నుంచి. అది ఎలాగొచ్చిందో మనకు తెలియలేదు కాబట్టి మనకేం తెలిసింది? కళ్ళు తెరవంగానే ఈ స్థూలము, ఈ రూపమే మనకి, రూప జగత్తే మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ రూప జగత్తుని పరిశీలిస్తూ ఉంటే ఇది కదలకుండా ఈ రూపం ఆగిపోయిన రోజు చూసాం మనం. ఈ క్షణం దాకా ఆయన కదిలాడు, ఇప్పుడు సడన్ గా నిశ్చేతనం అయిపోయాడు. అంటే దీన్ని నడుపుతున్నది శక్తి ఇంకొకటి ఏదో ఉంది అన్నమాట అనేది మనకు అర్థమైంది. అది రెండో విభాగం కిందకు వచ్చింది. ఈ రెండిటికి ఆధారమైంది ఇంకోటి ఏదో ఉండాలి. నీకు అట్లా వెనక్కి వెళ్లాల్సిందే. మనకి స్థూలానికి నడుపుతున్నది సూక్ష్మము అన్నాము. ఈ సూక్ష్మాన్ని నడిపేది అసలైనటువంటిది ఏదైతే ఉందో, ఎల్లప్పుడూ ఉండేది, ఆది అంతములు లేనిది, అపరిమితమైనది, శాశ్వతమైనది, అది దాని నుండి దీంట్లోకి వస్తూ ఉన్నది. అదే ఈ విధంగా రూపాంతరం చెందుతూ స్థూలానికి దిగింది అన్నది మనకు అర్థమవుతుంది. సో ఈ రెండో విషయము, రెండో అంశము, మూడో అంశము ఈ విధంగా మనకి చెప్పుకొచ్చారు. ఇదంతా, ఈ జ్ఞానమంతా ఎక్కడ ఉందన్నమాట? ప్రథమంగా భారత సనాతన ధర్మంలో, వేద ధర్మంలో, వేద జ్ఞానము, వేదంలో ఈ జ్ఞానం ఉన్నది. వేదము, ఉపనిషత్తులు, పురాణాలు, వాటికి సంబంధించి. ఇక అక్కడి నుంచి నెమ్మదిగా చాల్డియన్స్ కి చేరింది, అక్కడి నుంచి ఈజిప్షియన్స్ కి చేరింది, అక్కడి నుంచి గ్రీకులకి చేరింది, అక్కడి నుంచి రోమన్లకి చేరింది. అట్లా ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పుడు నాలుగో అంశం ఏంటో చూద్దాం. మ్యాజిక్ అనే పదం వాడారు ఇక్కడ. దానికి మ్యాజిక్ అంటే యోగ విద్య అని దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. మనం ఇంగ్లీష్ లో చెప్పుకునేటప్పుడు దీని గురించి విస్తారంగా మనం వివరించుకుందాము. ఇక్కడ మనం పాణ్యం రామనాథ శాస్త్రి గారు ఏ విధంగా అయితే అనువాదం చేశారో దాని వరకు మనం చూద్దాం ఈరోజు. యోగ విద్య అంటే మ్యాజిక్ అన్న పదాన్ని మామూలుగా డిక్షనరీలో చూస్తే మనకేమవుతుంది? నిఘంటువులో చూస్తే మంత్రశాస్త్రము అనే అర్థం వస్తుంది మనకి. అయితే ఇంద్రజాల విద్య, ఇంద్రజాలము, మంత్ర విద్య, గారడీ విద్య, చివరగా ఆ పదము ఎక్కడ దాకా వచ్చిందంటే గారడీ విద్య దాకా వచ్చిందనమాట. అంటే ఎంతో విశాలమైన అర్థం ఉన్నటువంటి ఆ పదము క్రమక్రమంగా ఆ పదము యొక్క విషయము తగ్గిపోతూ చివరికి గారడీ విద్య, ఇంద్రజాల విద్యలోకి వచ్చిందనమాట. ఆ విషయం మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడో దీన్ని విందాం మనం. యోగ విద్యగా అనే దానికన్నా దీన్ని యోగ విద్య, మ్యాజిక్ అనే దానికన్నా, మ్యాజిక్ అనే పదం ఫ్లవర్స్ కి వాడింది.
ఐసిస్ అన్వైల్డ్ అనే గ్రంథంలో మ్యాజిక్ అనే పదం వాడింది 4వ అంశానికి సంబంధించి. దాన్ని ఏమన్నారంటే మ్యాజిక్ అనే దానికన్నా దీన్ని యోగ విద్య అనడమే సబబుగా ఉంటుంది. ఇది ఒక శాస్త్రం. యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వలన సర్వవ్యాపి సర్వశక్తి సమన్వితుడు అయిన ఆత్మను తెలుసుకోవచ్చు. అంటే ఈ సరళ రేఖనే, సరళ రేఖ మొత్తంలోనే ఇదంతా జరుగుతున్నది. ఏబి అనే సరళ రేఖ ఏదైతే ఉన్నదో ఈ సరళ రేఖలోనే సమస్తము నిండి నిబిడీకృతమై ఉంది. అదే పరమాత్మ తత్వం. ఆయన్ని తెలుసుకోవడం అనే దాన్నే మ్యాజిక్ అనే పదం వాడారు. మనం దీనికి వచ్చేటప్పటికల్లా తెలుగులోకి యోగ విద్య. ఆ యోగ విద్య ద్వారా, యోగము అంటే కలయిక. మనము విడిపడినట్టు ఉన్నాం కదా, మనము ఒకదానికి సంబంధించిన వాళ్ళమే, రెండోది అనేది లేదు ఇక్కడ. కానీ రెండోది ఉన్నట్టుగా మనం అనేకత్వంలోకి వచ్చాం, భిన్నత్వంలోకి వచ్చేసాం, డ్యూయాలిటీలోకి వచ్చాం. కాబట్టి మనము ఇంకొక దానితో వేరుగా ఉన్నట్టుగా మనకి భావన కలిగింది. మనము వేరు, ఈ చుట్టూ ఉన్నది వేరు అన్నట్టుగా భావన కలిగింది. అంటే 2 వచ్చేటప్పటికల్లా మూడోదే ఆల్రెడీ ఎట్లాగూ ఉంటుంది. 3 మనం ఎందుకు అనుకుంటున్నాం? మూడోది అప్రయత్నంగా ఉంటుంది అక్కడ. మనం 2 ఉండటానికి ఆధారం ఎవడో కావాలి కదా. మన ఇద్దరం ఆడుకుంటా ఉంటే ఎక్కడ ఆడతాం? మన ఇద్దరం ఒక ప్లే గ్రౌండ్ కావాలి కదా, నేల. ప్లే గ్రౌండ్ ఉంటే మన ఇద్దరం ఆటలాడుకోవచ్చు చక్కగా. నేను నా చుట్టూ ఉన్నది, నేను నువ్వు, ఇట్లాగా కదా మనం వేరుగా చేసుకుంటున్నాం. ఆ వేరు భావనతో మనం ఆటలాడుకోవాలంటే ఒక నేల కావాలి, ఒక ప్లే గ్రౌండ్ కావాలి, ఒక గ్రౌండ్ కావాలి. ఆ గ్రౌండ్ ఉంటే కానీ మనం ఆటలాడుకోవటానికి కుదరదు. వేరు భావనతో అనేకత్వం, భిన్నత్వంగా మనం ఆటలాడుకోవాలి అంటే ఆట స్థలం కావాలి మనకి. ఆ ప్లే గ్రౌండ్ ఆల్రెడీ ఉంటుంది. ముందు గ్రౌండ్ ఉంటుంది, తర్వాత కదా ఆట. మనం ఆట ఆడదాము అని చెప్పి అనుకున్న తర్వాత గ్రౌండ్ని ఏర్పాటు చేస్తామా? లేదు. అక్కడ నేల ఉంటే ఆ నేల మీద ఎగురుకుంటా మనం నెమ్మదిగా ఆటలు నేర్చుకుంటాం. మనం రకరకాల ఆటలు ఆడుతూ ఉంటాం. ముందు ఆటలు నేర్చుకుని ఆటలు ఆడటం కోసం అప్పుడు గ్రౌండ్ ఎతుకుతాము. మనం గ్రౌండ్ని మళ్ళీ నిర్మించాలి. మనం గ్రౌండ్ అంతకుముందు లేదు, ఆధారం లేదు అసలు ఏమి. మనం ఇప్పుడు నిర్మించుకుని దాని మీద ఆటలాడుకుందాము అని అనుకోం కదా. అందుకే 3వ భాగం ఎప్పుడు రెడీగా ఉంటుంది. మనం చేయకుండానే అక్కడ రెడీగా ఉంటుంది 3వ భాగం. 2 భాగాలే మనం చేసుకునేది. ఆ 2 నువ్వు నేను నువ్వు, ఇద్దరం ఒకటే. వాస్తవంగా అయితే ఇద్దరం ఒకటే, దానికి సంబంధించిన వాళ్ళము, ఒకటిలోనే ఉన్నాము, ఒకడే నడుపుతున్నాడు. సమస్తము ఒకటి. కానీ మనకేమనిపిస్తుంది? 2గా కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఏమంటే ఆ కలయిక, ఈ 2 ఒకటవటం. కలయిక అంటే 2గా ఉన్నాయి కాబట్టి ఆ 2 వస్తువులు తెచ్చి కలపటం కాదు. ఈ 2 కూడా ఒకదానికి సంబంధించింది అని తెలియటం, ఆ విషయం పట్ల మేల్కాంచటం. అంతేగాని యోగము అంటే కలయిక కాబట్టి ఆ 2 దాండి, నేను నువ్వు ఇద్దరం ఉన్నాం కదా, మన ఇద్దరం ఇలా దగ్గరకు వచ్చి ఇలా కలిసిపోదాం ఎట్లాగా? అలా కాదు. కలయిక అంటే, యోగము అంటే ఒకదానికి సంబంధించిన వాళ్ళము. ఇప్పుడు వరకు మనం వేరు అనుకుంటున్నాము. విషయం అర్థమయ్యేటప్పటికల్లా ఏమైంది? ఒకదానికి సంబంధించిన వాళ్ళము, ఒకటిలోనే ఉంది ఇదంతా, ఒకటిలోనే జరుగుతూ ఉన్నది, ఒకదానికి సంబంధించిన వాళ్ళము అన్న విషయమే యోగము, యోగ విద్య. అదే మ్యాజిక్ అదనమాట. కాబట్టి యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వలన సర్వవ్యాపి సర్వశక్తి సమన్వితుడు. అంటే ఇప్పుడేంటి, మనం 3వ విభాగమే మనకి అందిస్తుంది 2వ విభాగానికి శక్తి అన్నాం. ఆ 2వ విభాగము తనకు అందింపబడిన శక్తిని ఈ మొదటి విభాగానికి అందజేస్తుంది అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు
మూడో విభాగం కూడా ఆత్మని అనుకుంటున్నాం కదా, ఈ ఆత్మ ఎక్కడ ఉన్నట్టు మరి ఆ మూడో విభాగం దగ్గర పరిమితమై ఉందా? లేదు. సర్వవ్యాపి. ఈ 9 అంగుళాలు ఆయనే ఉన్నాడు. మొత్తం సరళ రేఖ అంతా ఆయనే. సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. మరి శక్తి ఆయన నుంచే కదా వస్తా ఉంది. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, omnipotent, omniscient, omnipresence, omnipresent, omnipresent, omnipotent, omniscient. 3 రకాలైన ఈ మూడు అనుకున్నాం కదా. ఈ సందర్భంగా ఇది కూడా చెప్పుకోండి. ఆయన ఎవరు, ఆయన ఏంటి అంటే సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని. ఇప్పుడు ఈ యోగ శాస్త్రాన్ని అధ్యయనం చేయటం వలన సర్వవ్యాపి, సర్వశక్తి సమన్వితుడైన ఆత్మను తెలుసుకోవచ్చు. అంటే ఈ సరళ రేఖను అలాగా చూస్తూ ఉంటే మొత్తం ఇవే విషయాలు మనకు అవగతం అవుతాయి. ఈ జీవితంలోనే ఆత్మవిధుడు ప్రకృతిని స్వాధీనం చేసుకోవచ్చు. ఈ విద్య నిత్య జీవితంలో ఆచరణాత్మకమైనప్పుడు ఈ శాస్త్రము కళగా రూపొందుతుంది. జీవితమే ఒక కళగా మారుతుంది. ఏకత్వానికి వచ్చేసాం. ఇక ఉన్నది ఒకటే అనేది మనకు అర్థమైంది. ఒకటిలోనే ఇదంతా జరుగుతూ ఉన్నది అని తెలిసింది. ఇంకా ఆ అనుభూతి వచ్చిన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత, ఆ అనుభూతిని అందుకున్న తర్వాత, ఆ దర్శనము అందిన తర్వాత ఇక మన జీవితం ఎట్లా సాగుతూ ఉంటుంది? ఇంకా భిన్నత్వం లేదు, అనేకత్వం లేదు. ఒక కళగా. కళ అంటే మనకి చిత్రకళ, నాట్య కళ, సంగీత కళ, ఇవన్నీ ఏంటి? అన్నీ కూడా ఈ కళలన్నీ కూడా మనం తాదాత్మ్యం చెందటానికి, పరవశత్వం చెందటానికి, పారవశ్యం చెందటానికి, అనుభూతి చెందటానికి ఉపయోగపడే కళలు ఇవి. ఆ కళ, సంగీత కళ ద్వారా వింటూ ఉండగానే సమాధి స్థితిలోకి వెళ్ళడము అన్నట్టుగా మనల్ని మనం మర్చిపోవటం, ఆ అనేకత్వ భావన, భిన్నత్వ భావన మర్చిపోయి ఏకత్వంలోకి వెళ్ళిపోవటం. వినేవాడు కూడా లేకుండా, అక్కడ సంగీతాన్ని పాడుతున్నవాడు లేడు, ఆ వాద్యాలు లేవు, ఇక్కడ వినేవాళ్ళము మనము లేము. మొత్తం సంగీతమయం, సంగీతమయం. అలాగే ఒక చిత్రకళ, ఒక చిత్రాన్ని చూస్తున్నాం. రాజా రవివర్మ వేసిన చిత్రాలు అద్భుతమైనటువంటివి, సజీవ చిత్రాలుగా ఉంటాయి. సజీవ మనుషులు అక్కడ కూర్చున్నారా అన్నట్టు అనిపిస్తుంది. రామం మన పురాణాల్లో పాత్రలని ఇట్లా చక్కగా వేసాడు. సీతామ్మ వారిని, దమయంతిని, ఈ విధంగా ఆ చిత్రకళ, ఆ చిత్రాన్ని చూస్తూ ఉంటే మనల్ని మొత్తం మర్చిపోతాం, పరవశత్వంలోకి వెళ్ళిపోతాం. అలాగే నాట్యము, నాట్యం చేస్తూ ఉంటే బాగా దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇంకా నాట్యంలోకి వివిధ భంగిమలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ భంగిమలన్నీ ఆ పరమాత్మ తత్వానికి సంబంధించి, సృష్టికి సంబంధించింది. నాట్యము మొత్తము దేని మీద ఆధారపడి ఉంది? సృష్టి విషయాలను వివరించడానికే వచ్చింది నాట్యము. సృష్టి రహస్యాలను వివరించడానికే వచ్చింది చిత్రము. సృష్టి విషయాలని వివరించడానికే వచ్చింది సంగీతం. అందుకనే మనం పరవశత్వం చెందగలుగుతున్నాం. ఈ సీక్రెట్ డాక్టర్ వింటుంటే ఎంతో హాయిగా ఉంటాం మనకి. ఎందుకని? సృష్టికి సంబంధించిన విషయాలు చెప్తూ ఉంది ఇది. ఆ రహస్యాలను బహిర్గతం చేస్తూ మనము దాని యందు మేల్కొనటానికి వీలుగా మనల్ని తట్టి లేపుతూ ఉన్నది, వాటిని చెప్పుకుంటూ ఉంటే. ఈ జీవితంలోనే, అందుకే అవగాహన ద్వారా ఆత్మ దర్శనము అని చెప్పుకుంటున్నాం మనం. ఆ పద్ధతిలో అధ్యయనం సాగుతూ ఉన్నది. ఈ యోగ విద్య ద్వారా నిత్య జీవితంలో ఆచరణీయాత్మకమైనప్పుడు, అంటే ఏకత్వానికి వచ్చేసినప్పుడు, ఏకత్వానుభూతితో మనము ఈ అనేకత్వంలో ఉంటూనే ఆయన యొక్క అసలైన లక్ష్యం అది, ఆయన అసలైన యొక్క ఆశయం, ఆయన యొక్క ఇచ్ఛ. ఎవరైతే
దీన్ని సంకల్పించి ఈ మొత్తాన్ని చేస్తూ ఉన్నారో తాను ఆధారంగా ఉంటూ ఆయన ఏమనుకున్నాడు, తాను పెక్కులు కావాలి. దాంతో పాటు దాంట్లోనే అండర్ కరెంట్‌గా ఏముంది? పెక్కులయ్యి, ఆ పెక్కులుగా ఉంటూనే ఈ మొత్తానికి ఆధారము ఒకటే ఉన్నది. ఇదంతా ఒకట్లోనే జరుగుతూ ఉన్నది అన్న ఏకత్వానుభూతిని పొందేవాడు. ఆ ఏకత్వానుభూతితో ఈ అనేకత్వంలో జీవితాన్ని కొనసాగించాలి. వాళ్ళ కర్తవ్యాలని. వాళ్ళ కర్తవ్యాలను నిర్వహించుకుంటా ఒకడు చుట్టూ ఉన్న వాళ్ళలో భగవంతుడిని దర్శించడం. ఆ ఒకడిని దర్శించడం. ఎవరికి వాళ్ళలాగా. అందరికీ ఒకడే, ఒకడే, ఒకడే. అప్పుడది ఒక కళగా రూపొందుతుంది. అందుకే కృష్ణుడు మధ్యలో ఉండి మరి చుట్టూ గోపికలు నృత్యం చేస్తూ ఉంటారు. అందరికీ ఆయనే. ఆయనే అందరూ అన్నట్టుగా. ఉన్నదే కృష్ణుడు అన్నట్టుగా. కృష్ణుడు తప్ప ఇంకొకళ్ళు లేరు. గోపికలు ఉన్నారిక్కడ. కానీ ప్రతి గోపికకి మిగతా గోపికలందరూ కృష్ణుడిలాగానే కనిపిస్తున్నారు. ఇట్లా గోపికలందరూ కృష్ణుడైపోయారు. అట్లా మనకి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కుటుంబ సభ్యులు మొదలుకునే బంధువులు అందరూ కూడా భగవత్ రూపాలు, భగవదంశలతో ఉన్నవాళ్ళు, భగవంతుడి యొక్క రూపాలు అన్న ఎరుకతో, అన్న అవగాహనతో మనం వాళ్ళతో వ్యవహరిస్తూ ఉంటాం. అంటే అప్పుడు ఏమవుతుంది? ప్రేమ, ప్రేమ, పరమ ప్రేమ. నారదులు వారు చెప్పినప్పుడు పరమ ప్రేమ. ఆ పరమ ప్రేమతో నిత్య జీవితంలా సాగిపోతూ ఉంటుందన్నమాట. ఒక కళగా. కళ అనేటప్పుడు కల్లా పారవశ్య స్థితి, అనుభూతి స్థితి. ఆ స్థితితో మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అప్పుడు ఆయన ఇచ్చిన నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అది 4గో విషయంగా ఇచ్చారనమాట. 4గో అంశంగా. ఇక 5దో అంశం. అయితే ఇట్లాగా మరి ఈ విధంగా యోగ విద్య ద్వారా ఆ ఏకత్వానుభూతి అంటే ప్రకృతిలోని శక్తులన్నిటిని కొంత ఈ సూక్ష్మంగా ఉన్న ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం నడపడానికి ఆధారమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ శక్తులు అవన్నీ గమనికలోకి వస్తాయి. కొన్ని మనకి అందుబాటులో కూడా రావచ్చు. కొన్ని అతీంద్రియ శక్తులు మనకు అందుబాటులో కూడా రావచ్చు. అప్పుడేంటి? ఈ గుప్త విద్యను స్వార్థానికి ఉపయోగిస్తే అది క్షుద్ర విద్య అనబడుతుంది. ఇట్లా మనం చక్కగా ఒక కళలాగా, ఒక నాట్య కళ, ఒక సంగీత కళ, ఒక చిత్రకళలాగా మనం మన జీవితాన్ని సాగించడం అనేది ఒక పద్ధతి. అట్లా కాకుండా అందుకనే ముందేం చెప్తున్నారంటే వీళ్ళు, మనం మన యొక్క స్వస్వరూపము తెలుసుకోవాలి. స్వస్వరూప జ్ఞానం కావాలి అని ఎప్పుడైతే మనకు ఒక ప్రశ్న మొదలై దాని సమాధానం కోసం మనం సాధన మొదలు పెడతాం. ఆ అన్వేషణ మొదలు పెడతాము. సత్యాన్వేషణ అంటున్నాం కదా! మనం బృందం పేరే సత్యాన్వేషక బృందం. సత్యాన్ని అన్వేషించడం అన్నది ఎప్పుడైతే అన్వేషణ ప్రారంభమైందో మనలో, వెంటనే దాంతో పాటు ఏముండాలి? ఈ అన్వేషణ ఎందుకు? సత్యం కొరకు. ఓకే. సత్యం అందుతుంది నీకు. సత్యముగా నువ్వు మారతావు. దేనికి? అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకి సేవ చేయుట కొరకు మరింత మెరుగ్గా. సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి, పరిపూర్ణతల ఎడ వారికి కావాల్సినటువంటివి నేను చేయగలిగినంత చేయటం కోసం నేను ఈ సమాజానికి ఒక సేవకుడిగా అంటే దైవానికి ఒక కింకరుడుగా, ఒక దైవ సేవకుడిగా. ఎందుకంటే చుట్టూ ఉన్నదిగా వేరే వేరే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరున్నారు చుట్టూ? దైవమే ఉంది. కాబట్టి ఈ దైవానికి సేవ చేసేవాడినిగా, ఈ దైవంకి సేవ చేసేవాడినిగా ఈ మానవాళి యందు వాళ్ళకి సేవ చేసేవాడినిగా
ఉండటం కోసం నేను ఈ అన్వేషణ మొదలు పెట్టాను అన్నది మనకి ఈ అన్వేషణతో పాటు ఇది కూడా ఉండాలి. ఇది లేదనుకోండి అప్పుడేమవుతుంది, వ్యక్తిగతం అయిపోతుంది. వ్యక్తిగతమైనటువంటి దాంతో అన్వేషణ మొదలు పెడతాం. అన్వేషణ మొదలు పెట్టినప్పుడు దొరుకుతుంది. ఎప్పుడైనా కానీ వెతకడం వెతకడం మొదలు పెట్టామా దొరుకుతుంది. కాకపోతే తొందరగా దొరకటమా, ఆలస్యంగా దొరకటమా, కష్టాలతో దొరకటమా, ఏదో అయినా కానీ మొత్తానికి దొరకటం అనేది గ్యారంటీ దొరుకుతుంది. ఇప్పుడు ఈ పద్ధతి కాకుండా వ్యక్తిగతంగా నేను ఈ సత్యాన్ని తెలుసుకోవాలి అని తను వ్యక్తిగతంగా అన్వేషణ ప్రారంభిస్తే మొత్తానికి అనేక రకాల సాధనలు చేసి చివరికి అది పొందుతాడు. పొందినప్పుడు ఏమవుతుంది, ఈ గుప్త విద్యను స్వార్థానికి ఉపయోగిస్తే, ఎందుకంటే వ్యక్తిగతంగా వచ్చాడు కదా అతను. కాబట్టి తన యొక్క ఉన్నతికి ఆలోచిస్తాడు. తనకి ఏదైనా అందుబాటులోకి వస్తే దాన్ని ఏం చేస్తాడు, తను ఇంకా ఎదగటానికి దాన్ని ఉపయోగిస్తాడు. తను ఎదగడం అనే కొంది ఇక ఉండే కొంది ఏమవుతుంది, శక్తి పెరిగే కొంది చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఆధిపత్యం చేయాలి. ఇప్పుడు ఒకడు ధనం బాగా సంపాదించాడు, అంతకుముందు చాలా తక్కువ స్థాయిలో ఉండేవాడు. ఏదో సొంత తెలివితేటలతో ఏదో మొత్తానికి వ్యాపారం చేశాడు, బాగా కలిసి వచ్చింది, వ్యాపారంలో కోటీశ్వరుడు అయిపోయాడు. ఆ ఊళ్ళో పెద్ద ధనవంతుడు ఆయన. ఇప్పుడు వాడి దృష్టి ఎలాగుంటుంది, వీళ్ళందరినీ, ఈ ఊళ్ళో వాళ్ళందరినీ తను చెప్పినట్టు వినాలి, తన చేతుల్లో ఉండాలి, తన ఆధిపత్యంలో ఉండాలి వీళ్ళందరూ అన్న భావన వాడికి కలుగుతుంది. ఎందుకని, సొంతగా వ్యక్తిగతంగా వాడు ఉన్నతిలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అన్న ఆలోచన రాగానే దానికి తోడుగా ఇంకొక ఆలోచన వెంటనే ఉండాలి దానికి. అలాగా నేను మరింత మెరుగ్గా నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడటం కోసం. ఎందుకయ్యా నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళటం, ఉన్న స్థితి చాలు కదా, ఈ ఉన్న స్థితితో ఉండొచ్చు కదా అని అంటే, కాదండి నేను ఉన్నత స్థితికి వెళ్ళాలి అన్నావు, బాగుంది. అయితే ఎందుకు ఉన్నత స్థితికి వెళ్ళడం అంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంకా ఉపయోగపడతాను నేను. ఇప్పుడు నా దగ్గర 10 రూపాయలే ఉంది, ఈ 10 రూపాయలు ఎంతకి సాయం చేయగలను, ఎంతమందికి? అదే నా దగ్గర వేలు లక్షలు ఉందనుకోండి, అప్పుడు ఎంతమందికి నేను సేవ చేయగలుగుతాను, ఎంతమందికి సహాయం చేయగలుగుతాను. అందుకోసం నేను కుబేరుణ్ణవుతాను. ఎందుకు? అందరికీ తోడ్పడటానికి, అందరికీ సాయం అందించడానికి. ఆ భావన దీనికి కలపాలి. ఆ భావన కలపలేదనుకోండి వ్యక్తిగతం అయిపోతుంది. వ్యక్తిగతం అయిపోతే అప్పుడేమవుతుంది, స్వార్థానికి ఉపయోగించడం అవుతుంది. మీకు శక్తులు వస్తాయి, అన్వేషణ మొదలెట్టారు, దొరుకుతుంది, దొరికినప్పుడు శక్తులు వస్తాయి. శక్తులు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, నువ్వు ఎట్లా ఈ ప్రారంభం అక్కడ దొరుకుతుంది, అక్కడ లేస్తుంది అనమాట. ఈ ప్రారంభంలో మనం ఎట్లాగైతే మొదలెట్టామో, ప్రారంభంలో ఎలా మొదలు పెట్టాం, వ్యక్తిగతంగా నేను ఏదో తెలుసుకోవాలి, నేను వీళ్ళందరికన్నా గొప్పవాడిని అయిపోవాలి అని అనుకుని బయలుదేరామా, అది అందుతుంది. అందినప్పుడు ఏమవుతుంది, దాన్ని మన స్వార్థానికి, నా కొరకే, నేను ఉన్నతికి రావడానికి, వీళ్ళందరికన్నా గొప్పవాడిని అయిపోవటానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ప్రారంభంలోనే ఎందుకు మనం ఈ అన్వేషణ, ఎందుకు సత్యాన్వేషణ, ఎందుకు స్వస్వరూప జ్ఞానం కావాలి అని అంటే, మరింత మెరుగ్గా నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడటం కోసం. ఎందుకు నువ్వు ధనవంతుడు అవ్వాలనుకుంటున్నావు, మరింత మెరుగ్గా నేను ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగపడటం కోసం అని ప్రారంభంలోనే ఒక ఆలోచన కలిగింది. నేను ఒక అన్వేషణ మొత్తం తెలుసుకోవాలి నేను అనేది ఒక అన్వేషణ కదిలింది, ఆలోచన కదిలింది. వెంటనే ఎందుకు అనేది అక్కడ ప్రశ్న రావాలి. అప్పుడు మనకి నా కోసమా, నా చుట్టూ ఉన్న వారి కోసమా, అక్కడే క్లియర్ అయిపోతుంది మనకి. వెంటనే నా కోసం అన్నావు, ఓకే వెళ్ళండి. ఏమవుతుంది, స్వార్థానికి ఉపయోగించటం అవుతుంది. ఎందుకంటే నా కోసమే కదా, నువ్వు ఎంత స్థితికి వెళ్ళినా కానీ నా కోసం అయిపోతుంది. అది క్షుద్ర విద్య అనబడుతుంది. ఈ లోకహితం కొరకు ఉపయోగిస్తే అది విజ్ఞానముగా మారుతుంది, విజడముగా.
బుద్ధి వికాసాన్ని పొందజేస్తుంది. వీటికి సంబంధించి మనం మరిన్ని విషయాలు మనం రేపు చెప్పుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సత్యాన్వేషక సోదర బృందానికి ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.